ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్లో జననాల రేట్ క్రమంగా తగ్గుతోంది. ఉన్నత విద్యావంతులు ఒకరు లేదా ఇద్దరు పిల్లలకే పరిమితమవుతున్నారు. దీంతో సంతానోత్పత్తి స్థాయి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో అయితే ఏకంగా ప్రతి జంటకు జననాల రేటు 1.2 మాత్రమే ఉంది. ఇది దేశంలోనే అత్యల్పం. బీహార్లో జననాల రేటు అత్యధికంగా 2.9గా ఉంది. దక్షిణ భారత్ రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటకలో సంతానోత్పత్తి రేటు 1.4 నుండి 1.6గా ఉంది. సంతానోత్పత్తి రేటు జాతీయ సగటు 1.9గా ఉంది. బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో జాతీయ సగటు కంటే కాస్త ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం దేశంలో 65% మంది యువతే. 25 ఏళ్లలోపు వయసు గలవారు 50% కంటే ఎక్కువ మంది ఉన్నారు. మన దేశ జనాభాలో సగటు వయసు 29 ఏళ్లుగా ఉంది. 15 నుండి 29 ఏళ్ల వయసు గల వారిని యువతగా పరిగణిస్తారు. దేశంలో ప్రస్తుతం 37.1 కోట్ల మంది యువత ఉన్నారు. ప్రపంచంలోనే ఇది అత్యధికం. ఇంతమంది యువత మరే దేశంలోనూ లేరు. అందుకే మన దేశాన్ని ప్రస్తుతం యువ భారత్ అని పిలుస్తున్నారు. ప్రపంచానికి శ్రామికులను అందించే దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉంది. పని చేయగల సామర్థ్యం గల 15 నుండి 64 ఏళ్ల వయసు గల శ్రామిక శక్తికి భారత్ ప్రధాన వరుసగా ఉంది. అయితే యువత ఎక్కువగా ఉండడం వల్ల ఉపాధి అవకాశాలు లభించక నిరుద్యోగం పెరిగే అవకాశాలున్నాయి. నాణ్యమైన విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఇబ్బందిగా మారుతుంది. కానీ మన యువత ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్లి పని చేసుకునే వీలుండడంతో ఏ దేశంలో చూసినా భారతీయులే కనబడతారు. రెండు 2050 నాటికి భారత్లో 60 ఏళ్లు పైబడిన వృద్ధుల జనాభా రెట్టింపు కానుంది. 2022లో 14.9 కోట్లు ఉన్న వృద్ధుల సంఖ్య 2050 నాటికి 34.7 కోట్లకు చేరుకుంటుందని అంచనా. అంటే ప్రతి 5గురిలో ఒకరు వృద్ధుడిగా ఉంటారన్నమాట. 2050 నాటికి భారత్ మొత్తం జనాభాలో 60 ఏళ్లు పైబడిన వృద్ధుల జనాభా 20.8% ఉంటుంది. 80 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వారి జనాభా 279% వరకు పెరుగుతారు. ప్రపంచంలో ఉన్న వృద్ధుల్లో 17% మంది భారత్లోనే ఉంటారు. 2046 నాటికి దేశంలో 14 ఏళ్లలోపు జనాభా కంటే వృద్ధుల జనాభా ఎక్కువ కానుంది. జనాభాను స్థిరంగా ఉండాలంటే సంతానోత్పత్తి రేటు 2.1గా ఉండాలి. కానీ మన దేశంలో 1.9గా ఉండడం రానున్న కాలంలో ప్రమాద సంకేతాలను సూచిస్తోంది. దేశంలో అన్ని రాష్ట్రాల్లో యువత ఒకేలా లేకపోవడం కూడా ఇబ్బందికరమే. కేరళ వంటి రాష్ట్రాల్లో వృద్ధుల జనాభా పెరుగుతోంది. యూపీ, బీహార్ వంటి రాష్ట్రాల్లో యువ జనాభా ఎక్కువగా ఉంది. అయితే రానున్న కాలంలో యువత తగ్గి వృద్ధుల జనాభా భారీగా పెరిగితే దేశంలో ఉత్పాదక శక్తి తగ్గే ప్రమాదం ఉంది. అప్పుడు దేశంపై ఆర్థిక భారం పెరుగుతుంది. ఆర్థిక వృద్ధి రేటు కూడా తగ్గుతుందని ఎలాన్ మస్క్ విశ్లేషించారు.